మనలో చాలామంది కొన్ని విషయాలు కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం. ఇంకొన్ని విషయాలను కొన్ని సంవత్సరాల పాటు లేదా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అదే మనిషి, అదే బ్రెయిన్. కొన్ని విషయాలను కొన్ని రోజుల్లో మర్చిపోయి ఇంకొన్ని విషయాలను ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోడు. ఇది ఎలా జరుగుతోంది? అదే పవర్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్ మనం చూసే, వినే, మాట్లాడే విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్‌ను యూజ్ చేస్తుంది. ఈరోజు ఆ టెక్నిక్‌ను మనం డీకోడ్ చేద్దాం. ఇదేదో నేను కనిపెట్టింది కాదు. సైన్స్ కూడా ఈ టెక్నిక్ పనిచేస్తుందని చెప్పింది. ఈ టెక్నిక్‌తో చదువుకునే పిల్లలు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు లేదా జీవితంలో ముఖ్యమైన విషయాలను మర్చిపోతారో వారందరికీ ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. ఈ టెక్నిక్‌ను తెలుసుకునే ముందు అసలు మన బ్రెయిన్ ఎందుకు మర్చిపోతుంది అనే దాన్ని ఒక్కసారి చూద్దాం. ఈరోజు ఉదయం ఏం తిన్నామో గుర్తుంటుంది. మరి 10 రోజుల క్రితం ఏం తిన్నామో గుర్తుంటుందా? గుర్తుండదు. అదే మీ పెళ్లి రోజు కానీ, స్పెషల్‌గా జరుపుకున్న బర్త్‌డే లేదా మీకు నచ్చిన ఒక ప్లేస్‌లో, అకేషన్‌లో మీరు ఏమేం చేశారో చాలా సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. అవునా? ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఆ సందర్భం మీ జీవితంలో స్పెషల్‌గా ఉండిపోవటం. ఇక రెండవ కారణం ఆ సందర్భం మీకు నచ్చిన ప్లేస్‌లో ఉండటం లేదా మీకు నచ్చిన వ్యక్తులతో జరుపుకోవటం. అదీ కాదంటే ఊహించని ఆనందాన్ని లేదా అనుకోని షాక్‌ని ఇవ్వటం. ఇలాంటివి ఖచ్చితంగా జరిగే ఉంటాయి. అందుకే మీకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కూడా గుర్తుంటాయి. అదే మన నార్మల్ లైఫ్‌లో మీరు గుర్తు పెట్టుకోకపోవడానికి ఒక కారణం అలాంటి స్పెషల్ అంటూ ప్రతిరోజు ఏమీ లేకపోవటం. సంవత్సరానికి ఒకసారి వచ్చే బర్త్‌డే గుర్తుంటుంది. కానీ ఒక వారం క్రితం మనం ఎక్కడెక్కడ తిరిగామో గుర్తుండదు కదా! ఎందుకంటే మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకునే విషయాల్లో ముఖ్యంగా 2 అంశాలను గ్రహిస్తుంది. అందులో ఒకటి మీ ఎమోషన్స్. మీరు ఎప్పుడైతే ఏ విషయంలో అయితే బాగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారో అంటే అది హ్యాపీ, సాడ్, షాక్ ఇలా ఏదైనా సరే ఆ ఎమోషన్స్‌ను ఆ విషయంతో లింక్ చేసుకుంటుంది. ఇక రెండవ కారణం మనం రోజు ఆ వస్తువులను, వ్యక్తులను, సన్నివేశాలను చూడటం లేదా గుర్తు చేసుకోవటం. సో వీటి ద్వారా బ్రెయిన్ దేన్నైనా ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఈ రోజుల్లో పిల్లలు చదువులను బట్టి పడుతుంటారు. బ్రెయిన్ ఎందుకు, ఎలా గుర్తుపెట్టుకుంటుందో చూసాం. అలాగే ఎందుకు గుర్తుపెట్టుకోదో కూడా చూసాం. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ముఖ్యంగా చదువుకునే పిల్లలు, జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత చదివినా అందులో సగం కూడా గుర్తుండదు. ఇంకొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఇంకొంతమందికి మిగిలిన సమయాల్లో బాగా గుర్తున్నది పరీక్షల్లో గుర్తుండదు. ఇలాంటి వాటికి సింపుల్, ఈజీ సొల్యూషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాను ట్రై చేసి ఇదే ఫార్ములాతో సక్సెస్ అయిన వారే కాకుండా సైన్స్ కూడా ఈ టెక్నిక్ పనిచేస్తుందని చెప్పింది. ఇక్కడి నుంచి వీడియో జాగ్రత్తగా చూడండి. మీ ఇంట్లో చదువుకుంటున్న వారిని ఒక ప్రశ్న అడగండి. నాలెడ్జ్, లెర్నింగ్ రెండిట్లో ఏది గొప్పది అని. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సర్వే జరిగింది. కోర్స్ అది సోషల్ మీడియాలో జరిగింది. దానిలో చాలామంది, దాదాపు 60% మంది నాలెడ్జ్ గొప్పది అని చెప్పారు. నా దృష్టిలో నాలెడ్జ్, లెర్నింగ్ రెండిట్లో రెండు గొప్పవే. నేర్చుకోవాలంటే ఏదైనా తెలియని విషయం ఉండాలి కదా! అలాగే నాలెడ్జ్ ఎంత ఉన్నా నేర్చుకోలేకపోతే? సో నాలెడ్జ్, లెర్నింగ్ రెండు గొప్పవే. పిల్లలు సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇంట్రెస్ట్‌తో చదువు, సబ్జెక్టుపై ఫోకస్ పెట్టమంటారు. అంతేనా? అవును. ఏదైనా నేర్చుకోవాలంటే ముందు ఏం కావాలి? కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ ఉండాలంటే ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే మొదటగా నేర్చుకోవటానికి అక్కడ ఏదైనా తెలియని విషయం ఉండాలి. ఆ తర్వాత అది నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. నేర్చుకునే క్రమంలో ఆ విషయంపై కాన్సంట్రేట్ చేయాలి. మనం నేర్చుకున్నది ఎక్కువ రోజులు గుర్తుండాలంటే నేర్చుకుంటున్న విషయాన్ని అసోసియేట్ చేయాలి. అసోసియేషన్. ఇదే బ్రెయిన్లో మనం నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవటానికి సైంటిఫిక్గా నిరూపించబడిన ఒక టెక్నిక్. ఈ అసోసియేషన్ అనే టెక్నిక్ ఈ రోజుది కాదు. అరిస్టాటిల్ కాలం నుంచి గుర్తింపు పొందుతూ గత కొన్ని దశాబ్దాలుగా మరింత విస్తృతంగా గుర్తింపు పొందిన టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్తో ఎన్ని విషయాలనైనా, ఎంత పెద్ద బుక్నైనా అందులోని ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇంకా బాగా ఈ టెక్నిక్ను ప్రాక్టీస్ చేస్తే మీరు చదివిన విషయం ఆ పుస్తకంలో ఏ పేజీలో ఉందో కూడా చెప్పేయచ్చు. तो कोई ऐसा मैकेनिज्म होना चाहिए ताकि हमने जो एक बार सुना है हम उसको भूल नहीं सके। करो वो धीरे धीरे आपको टाइम के साथ आप अडॉप्ट करते जाओगे, चीजों को एसोसिएट करके सीखिए। अब जैसे कुछ पढ़ने के कुछ तरीकों को मैं शॉर्ट में बताना चाहूंगा। जैसे एक निमोनिक्स तरीका होता है कि किस तरीके से हम चीजों को याद करें। जैसे इंडिया का मिसाइल गाइडेंस प्रोग्राम है, उसमें कौन कौन सी मिसाइल आई ये मैंने जिंदगी में केवल एक ही बार पढ़ा है, लेकिन अभी तक क्यों याद है? क्योंकि उसकी एक निमोनिक्स था कि पटना नाम से उसको याद करते हैं। P फॉर पृथ्वी, A फॉर अग्नि, T फॉर त्रिशूल, N फॉर नाग और A फॉर आकाश। ये कैसे याद हुआ?
तो एक बार में ये सारी सब चीजें कैसे याद हो जाती हैं, हमें पीरियोडिक टेबल भी पूरी याद हो जाती है। ये सब कैसे याद हो जाता है, क्योंकि हमने एक स्मार्ट स्टडी का एक मेथड को यूज किया है। इसी तरीके से एक मेथड है, उसको बोलते हैं एसोसिएशन करके पढ़ना। నిజానికి అరిస్టాటిల్ ఈ అసోసియేషన్కు 3 ప్రిన్సిపల్స్ చెప్పాడు. అందులో ఒకటి కంటిగ్యూటీ, అంటే ఒకేసారి జరిగిన సంగతులు ఎక్కువగా గుర్తుండటం. రెండవది సిమిలారిటీ, అంటే మీరు ప్రస్తుతం ఒక దాన్ని చూస్తే మీకు సిమిలర్గా ఉండే మరో పాత విషయం గుర్తుకు రావటం. మూడవది కాంట్రాస్ట్, కొన్ని మనకు బాధ కలిగించే విషయాలు కూడా గుర్తుకు రావటం. ఈ 3 ప్రిన్సిపల్స్ మీద చాలా ప్రయోగాలు జరిగాయి. నిజానికి అసోసియేషన్ అంటే పెద్ద ఫార్ములా ఏమీ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్న విషయాన్ని ఏదైనా ఒక పేరుతో కానీ, ఒక వ్యక్తితో కానీ, లేదా మీకు నచ్చిన ఒక సందర్భానికి కానీ లింక్ చేయటం. ఒక ఉదాహరణ చూద్దాం. ఇండియాలో మిసైల్ గైడెడ్ ప్రోగ్రాంలో ఏ మిసైల్స్ ఉన్నాయి అనే ప్రశ్నకు సింపుల్గా ఒక పేరును గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పాట్నా. పి ఫర్ పృథ్వీ, ఏ ఫర్ అగ్ని, టీ ఫర్ త్రిశూల్, ఎన్ ఫర్ నాగా, ఏ ఫర్ ఆకాష్. ఈ విధంగా అసోసియేట్ చేసుకోవడమే ఈ టెక్నిక్. మరో ఉదాహరణతో మరింత బాగా తెలుసుకుందాం. ఇండియన్ స్టేట్స్ను గుర్తుపెట్టుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముందుగా దాన్ని 6 భాగాలుగా విభజిద్దాం. అందులో మొదటగా ఇండియా నార్త్ స్టేట్స్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ లైన్ మనము కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ హ్యాపీ పీపుల్ హ్యావ్ యూనిక్ డెలిషియస్ ఉత్తర్ రోటీస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతి పదంలోని మొదటి అక్షరాలతో ఒక స్టేట్ను గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సెంట్రల్ ఇండియా కోసం ఎంసి మిడిల్ క్లాస్, ఇందులో ఎం ఫర్ మధ్యప్రదేశ్, సి ఫర్ ఛత్తీస్గఢ్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్న విషయాన్ని ఒక సింపుల్ ఈజీ నేమ్స్తో కానీ, ఒక కథతో కానీ, ఒక పాటతో కానీ లింక్ చేయటం, అదే అసోసియేషన్. దీనివల్ల మనం కేవలం ఆ వర్డ్ను గుర్తుపెట్టుకుంటే దానికి లింక్ చేసుకున్న విషయం మొత్తం గుర్తుకు వస్తుంది. ఇలా అసోసియేట్ చేసుకునే పదాలు, కథలు, సందర్భాలు మీ రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండేవైతే వాటిని మీరు ప్రతిరోజు చూసే లేదా వినే అవకాశం ఉంటుంది కనుక దానికి లింక్ చేసిన విషయం మీకు ఫ్రీక్వెంట్గా గుర్తుకు రావటం వల్ల ఇక మీరు జీవితంలో మర్చిపోయే అవకాశం చాలా తక్కువ. ఉదాహరణకు మనం రోజువారీ జీవితంలో లైట్ను చూస్తుంటాం. బార్ లైట్, బెడ్ లైట్, సన్ లైట్. సో లైట్ అనే ఒక పదంతో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్లో ముఖ్యమైన 5 కీ మూమెంట్స్ను గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్ ఫర్ లక్నో ప్యాక్ట్, ఐ ఫర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ మూమెంట్, జీ ఫర్ గాంధీ లెడ్ మూమెంట్స్, హెచ్ ఫర్ హోమ్ రూల్ మూమెంట్, టీ ఫర్ ది రివోల్ట్ ఆఫ్ 1857, అదే సిపాయిల తిరుగుబాటు. మీరు లైట్ చూసిన ప్రతిసారి మీకు ఈ 5 సందర్భాలు గుర్తుకు వస్తాయి. ఇదే అసోసియేషన్ టెక్నిక్. ప్లానెట్ నేమ్స్ను మీరు గుర్తుపెట్టుకోవడానికి మై వెరీ ఎలిగెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్ అనే సెంటెన్స్ను గుర్తుపెట్టుకుంటే అందులోని ప్రతి పదం మొదటి అక్షరాలతో ప్లానెట్ నేమ్స్ను అసోసియేట్ చేయటం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని మరింత బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవడానికి విజువలైజేషన్ అనే మరో టెక్నిక్ కూడా సహాయం పడుతుంది. అంటే మనం చదువుతున్నది అప్పుడే జరుగుతున్నట్లు విజువల్గా ఊహించుకోవటం. ఈ అసోసియేషన్ టెక్నిక్తో మీరు ఎన్నో విషయాలను గుర్తుకు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చదువుకునే విద్యార్థులు, జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారే కాకుండా ఎవరైనా దేన్నైనా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. దీనిపై మరింత సమాచారం కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే మర్చిపోకుండా షేర్ చేయండి. జై హింద్.